మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లోని ఎక్సర్సైజ్ 4.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దాంట్లో వచ్చేసి 4th క్వశ్చన్ నుండి చూద్దాం. సో 10 students of class 10 took part in a mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, then find the number of boys and number of girls who took part in the quiz అన్నాడు. ఓకే, సో ఒక మ్యాథమెటిక్స్ క్విజ్ అనేది కండక్ట్ చేస్తే దానిలో 10th క్లాస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు 10 మెంబర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేశారంట. దాంట్లో ఇంకేమి ఇచ్చారంటే హింట్, బాయ్స్ కంటే గర్ల్స్ కొంచెం 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారంట. అయితే మనల్ని నెంబర్ ఆఫ్ బాయ్స్ అలానే నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేవాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి. ఎందరు బాయ్స్ పార్టిసిపేట్ చేశారో అలానే గర్ల్స్ ఎందరు పార్టిసిపేట్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మరి ఎలా సాల్వ్ చేస్తాం? మనకి బాయ్స్ తెలియదు, గర్ల్స్ తెలియదు కాబట్టి సో బాయ్స్ని ఎక్స్ అనుకుందాము. సో లెట్ the number of boys x. okay na, so the number of girls y. సో నెక్స్ట్ టోటల్ స్టూడెంట్స్ తెలుసు మనకి ఎంత ఇచ్చారు, 10 స్టూడెంట్స్ అన్నారుగా. సో టోటల్ స్టూడెంట్స్ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ కదా, అంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో మనకి ప్రాబ్లంలో ఏమిచ్చారు, బాయ్స్ కంటే గర్ల్స్ 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అని అన్నాడు కదా. సో యాజ్ పర్ ద ప్రాబ్లం నంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 4 మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్, అంతేనా? 4 మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అంటే అప్పుడు ఎలా తీసుకుంటాము, నంబర్ ఆఫ్ గర్ల్స్ 4 మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాం కాబట్టి. సో నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఎక్స్ కదా. సో నంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాం కాబట్టి ప్లస్ చేయాలి. ఓకే, సో ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు కదా. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4, అంతే కదా. బాయ్స్ని మనం ఎక్స్ అనుకున్నాము. సో బాయ్స్ కంటే 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 అని తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఎక్కడైతే ఉందో అక్కడ y వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. సో ఎక్స్ ప్లస్ వై ఉన్న దగ్గర ఎక్స్ ప్లస్ 4 రాద్దాము, ఈజ్ ఈక్వల్ టు 10. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 10. సో నెక్స్ట్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 10 మైనస్ 4. ఓకేనా, 10 మైనస్ 4 అంటే 6. సో 2x ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ x ఈక్వల్ టు 3ని మనం ఈక్వేషన్ 1లోనైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2లోనైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, సో ఎక్స్ అంటే 3 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 10 మైనస్ 3 దట్ ఈక్వల్ టు 7. సో వై ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ బాయ్స్ని ఏమనుకున్నాం, ఎక్స్ కదా. సో నంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ గర్ల్స్ని వై అనుకున్నాం కదా, 7. ఓకేనా, సో ఇది ఆన్సర్. బాయ్స్ వచ్చేసి 3 మెంబర్స్, గర్ల్స్ వచ్చేసి 7 మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of 1 pencil and that of 1 pen. ఓకే, ఇక్కడ మనకి 5 pencils and 7 pens అనేది రెండింటికి కలిపి 50 రూపీస్ అన్నాడు. అలానే 7 pencils 5 pens కలిపి కాస్ట్ వచ్చేసి 46 రూపీస్ అన్నాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే ఒక్కొక్క పెన్సిల్ యొక్క కాస్ట్ అలానే ఒక్కో పెన్ యొక్క కాస్ట్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకు పెన్ కాస్ట్ తెలియదు, పెన్సిల్ కాస్ట్ తెలియదు కాబట్టి సో వాటిని ఎక్స్ వై అనుకుందాం. ఓకే, సో లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ be x. Next, the cost of each pen be y. Okay, so as per problem 5 pencils and 7 pens together cost is 50 rupees. అంటే
5 పెన్సిల్స్ అంటే ఒక్కో పెన్సిల్ ఎక్స్ కాబట్టి 5 × x అని తీసుకుంటాం. 5x ప్లస్ 7 పెన్స్ అంటే 7 × y అంటే 7y ఈజ్ ఈక్వల్ టు ఎంత 50 రూపీస్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్. నెక్స్ట్ వన్, కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ and 5 pens is 46 అంటే మళ్ళీ 7x plus 5y is equal to 46 rupees. This is equation number 2. By solving 192 first equation ఏంటి, 5x plus 7y is equal to 50. సెకండ్ వచ్చేసి 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్నన్నా వైనన్నా ఏదైనా ఒకదాన్ని ఫస్ట్ మనం క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిల్ చేయాలంటే రెండు సేమ్ ఉండాలి, ఎక్స్లన్నా సేమ్ ఉండాలి, వైలన్నా సేమ్ ఉండాలి. కాబట్టి సో ఇక్కడ ఏం చేద్దామంటే మనము ఈ మొత్తం ఈక్వేషన్ని రెండు సేమ్ రావాలంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ని 5తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా. సో దీన్ని 5తో మల్టిప్లై చేద్దాం. సెకండ్ వన్ని 7తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా. సో అలా చేస్తే రెండు సేమ్ వస్తాయి ఎక్స్ వాల్యూస్ అనేది, అంతే కదా. దీన్ని 5తో చేసా, దీన్ని 7తో చేసా. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, 25x ప్లస్ 35y ఈజ్ ఈక్వల్ టు 55 250 250 సో నెక్స్ట్ 49x plus 35y is equal to 46 × 7. 46 × 7 చేస్తే ఎంత వస్తుంది, ఒకసారి మల్టిప్లై చేయండి. 7 6 42, 7 4 28, 28 ప్లస్ 4 అంటే 32, 322. ఓకేనా. సో 322. సో నెక్స్ట్ ఇప్పుడు వీటిని మైనస్ చేద్దాం. మైనస్. సో ఇక్కడ ప్లస్ 35y మైనస్ 35y అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 49లో నుంచి 25 మైనస్ చేయండి. 9 - 5 అంటే 4, 4 - 2 అంటే 2, 24x మైనస్ పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. సో 322 మైనస్ 250 అంటే 10 - 2, బిగ్ నెంబర్ పైన వేసుకోవాలి కదా. అంటే ఏమవుతుంది, 2 - 0 అంటే 2, నెక్స్ట్ 1, 12 - 5 అంటే 7. ఓకేనా. సో 72. ఇక్కడ మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 72/24 వస్తుంది. 24 1 24 3 అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఓకేనా. సో x వాల్యూ అనేది 3. సో ఈ x వాల్యూని ఈక్వేషన్ 1లోనైనా కానీ 2లోనైనా కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ నేను 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 2. Substitute. Okay, so 7 × 3 plus 5y is equal to 46. Okay, so that equal 7 × 3 అంటే 21 plus 5y is equal to 46. Next 5y is equal to 46 plus 21 అనేది రైట్ సైడ్ వస్తే -21. సో 46 - 21 అంటే 6 - 1 అంటే 5, 4 - 2 is 2. సో 5y ఈజ్ ఈక్వల్ టు 25. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 1 5 5 25 కదా. సో y ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 5 అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి x వాల్యూ y వాల్యూ అనేది తెలిసింది కాబట్టి ఇక్కడ రాద్దాం. సో కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఎంత, 3 రూపీస్ అంతే కదా, 3 రూపీస్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్ is 5 rupees. Okay, so next question చూడండి. ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ whose length is 4 meters more than its width is 36 meters, find the dimensions of the garden. సో ఇక్కడ ఒక రెక్టాంగులర్ గార్డెన్ అని ఉంది. దాని యొక్క హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఎంత ఇచ్చారు, 36 మీటర్స్ ఇచ్చాడు. అలానే హింట్స్ ఏమి ఇచ్చాడంటే దాని లెంత్ అనేది విడ్త్ కన్నా 4 మీటర్స్ ఎక్కువ అన్నాడు. అయితే మనల్ని ఆ గార్డెన్ యొక్క డైమెన్షన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే లెంత్ విడ్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో మరి ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ లెట్ ద
rectangle. Let the length of rectangle is equal to x meters. Next, width or breadth ఎలా అయినా రాయొచ్చు. సో width of rectangle is y meters. So as per problem, half of the perimeter of rectangle is equal to 36. అంతే కదా, హాఫ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 36. సో హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్కి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా ఫార్ములా, ఈజ్ ఈక్వల్ టు 36. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో లెంత్ ఎంత ఎక్స్ అనుకున్నాము, ప్లస్ విడ్త్ వచ్చేసి వై ఈజ్ ఈక్వల్ టు 36. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. ఓకేనా, అర్థమైందా? సో హాఫ్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ 36 అని వాళ్ళు క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సో హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, సో దట్ ఈక్వల్ టు 36. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఉంది అక్కడ, అంటే లెంత్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్, ప్లస్ బ్రెడ్త్ వచ్చేసి వై కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చారు క్వశ్చన్లో, యాజ్ పర్ ప్రాబ్లం లెంత్ ఈజ్ 4 meters more than its width. అంటే అప్పుడు ఏమవుతుంది, లెంత్ ఎక్స్ అనుకున్నాం కదా, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 4, అంతే కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 4. విడ్త్ కన్నా 4 meters ఎక్కువ, అంటే వై ప్లస్ 4. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ ఎక్స్ వాల్యూని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. దట్ ఈక్వల్ ఎక్స్ ఎంత, వై ప్లస్ 4 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. వై ప్లస్ వై అంటే 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 36. సో దట్ ఈక్వల్ 2y ఈజ్ ఈక్వల్ టు 36. ఈ ప్లస్ 4 అనేది ఇటు వస్తే ఏమవుతుంది, -4 అవుతుంది. సో 36 - 4 అంటే 32. సో 2y ఈజ్ ఈక్వల్ 32. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 1s 2 6, అంటే y ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 16 అవుతుంది. ఓకేనా, సో y ఈజ్ ఈక్వల్ టు 16. సో ఈ y ఈజ్ ఈక్వల్ 16 వాల్యూని ఈక్వేషన్ 1లోనైనా లేకుంటే 2లోనైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను ఇక్కడ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు 16 ఇన్ ఈక్వేషన్ 2. సో x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 4 కదా, అంటే 16 ప్లస్ 4, సో దట్ ఈక్వల్ టు 20. సో x ఈజ్ ఈక్వల్ టు 20, అంటే లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, y 16 meters. ఓకేనా, సో లెంత్ వచ్చేసి 20, విడ్త్ వచ్చేసి 16 meters. ఓకే, సో దీంతో 6th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.